చెప్పాలో ఇట్లాంటి వాళ్ళని చెప్పాడు. తర్వాత విజయరావు అని చెప్పేసి ఒక మంచి ఆఫీసర్ ఉండేవాడు, చక్కగా అతను కర్ర తీసుకొని ఒక రౌడీలాగా అమరావతి రైతుల మీద ఇచ్చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇవే కాకుండా దళితులకి సంబంధించి తన పార్టీలో ఉన్నటువంటి వాళ్ళ చేత ఊహించినటువంటి గొడవలు సృష్టించేటువంటి ప్రయత్నం చేశాడు. బోరుగడ్డ మీకు ఈరోజు ఇతను మాట్లాడతాడు కానీ ఎవరు పోసాని కృష్ణమురళి అతను మాట్లాడినటువంటి మాటలు చెప్తా ఉంటారు చాలా మంది, లేకపోతే వంశీ మాట్లాడినటువంటి మాటలు చెప్తాడు, లేకపోతే కొడాలి నాని మాట్లాడినటువంటి మాటలు చెప్తారు. బోరుగడ్డ అనిల్ మాట్లాడించింది ఎవరు? బోరుగడ్డ అనిల్ చేత తిట్టులు తిట్టించింది ఎవరు? మీ బెడ్రూమ్లోకి వస్తామని చెప్పేసి చెప్పించింది ఎవరు? లేకపోతే నందిగామ సురేష్ చేత ఎన్ని రకాల నేరాలు, తనకి వ్యతిరేకంగా మాట్లాడితే చంపించే దగ్గర, కేసులు పెట్టించే దగ్గర ఎన్ని రకాలు చేసినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి అనుకున్నవన్నీ కూడా దళితుల్ని అడ్డం పెట్టి చేసేయడానికి ఏ మాత్రం సంకోచించాల్సినటువంటి అవసరమే లేదు. ఈరోజు మాట్లాడేటువంటి వాళ్ళు అట్లాగే ఇవన్నీ కూడా ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా గత 5 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఉన్నప్పుడు ఎప్పుడూ జరగలేదు. అంతకుముందు కూడా చెదురుమోదురు సంఘటనలు ఎక్కడైనా కులాహంకారంతో ఒకటి అర జరిగిందేమో కానీ రాజకీయ దురుద్దేశంతో తన పరిపాలనని పబ్బం గడుపుకోవటానికి, తన పరిపాలన మీద ఎవడన్నా మాట్లాడితే దళితులు మీద మాట్లాడుతున్నారా అని చెప్పటానికి, తన అధికారుల చేత తప్పులు చేయించి ఎవడన్నా ప్రశ్నిస్తే దళిత అధికారులనే మాట్లాడతారని ఒక దురుద్దేశపూర్వకంగా, ఒక కుట్రపూరితంగా దళితులను అడ్డం పెట్టుకున్నటువంటి చరిత్ర గతంలో కూడా పెద్దగా ఎప్పుడూ లేదు మీరు కనుక చూస్తే. కాబట్టి ఈరోజు ఖచ్చితంగా మేము చెప్తా ఉన్నాం, ఒక పార్టీ పరంగానే కాదు, మేము కూడా అనేకమైనటువంటి దళిత ఉద్యమాల్లో నుంచి వచ్చినటువంటి వాళ్ళుగా ఉన్నారు. చేతనైతే దళితుల పక్షాన సామాన్యులు నిలబడ్డారు, నాయకులు నిలబడ్డారు, అధికారులు కూడా సహాయం చేసినటువంటి దళిత అధికారులు ఉన్నారు. కానీ దళిత అధికారులు రాజకీయ నాయకుల తొత్తులుగా మారి వాళ్ళ అవసరాలు వాళ్ళు తీర్చుకోవటం కోసం, అట్లాగే వాళ్ళు తాయిలాలకో భయానికో ఏదో సంపాదించుకోవటానికో ఈ స్థాయిలో వాళ్ళ తొత్తులుగా, వాళ్ళ బానిసలుగా మారి ఇంత కుట్రలు చేసి సమాజానికి వ్యతిరేకంగా, ముఖ్యంగా దళితులకి వ్యతిరేకంగా చేసినటువంటి దళిత ఆఫీసర్ని మేము చూడలేదు. వీళ్ళందరూ మాట్లాడేటువంటి మేధావుల పేరు మీద ఉన్నటువంటి వాళ్ళు కానివ్వండి, ఇప్పుడు నాకు అన్యాయం జరిగిపోయిందో అని చెప్పేసి మాట్లాడే దళిత ఆఫీసర్లు కానివ్వండి, అత్యంత క్రూరంగా ఒక నక్సలైట్నో టెర్రరిస్ట్నో చేతులు వెనక్కి కట్టేసి బట్టలు లేకుండా బగబగా మండే తారు రోడ్డు మీద పండేసినప్పుడు ఏం మాట్లాడారండి వీళ్ళు? శిరోమండలం చేసినప్పుడు ఏం మాట్లాడారు? అంతకంటే ఒక ప్రజాప్రతినిధి, పెద్దల సభకి ప్రాధాన్యత వహించేటువంటి అనంతబాబు లాంటి వాళ్ళు అత్యంత క్రూరంగా తల నుంచి అరికాలు వరకు మర్మాంగాలతో సహా చిత్రహింసలు గురి చేసి చంపేసి డోర్ డెలివరీ చేస్తే ఎందుకు మాట్లాడలేకపోయారు? ఇదే సునీల్, నేను నా దళితుల్ని హింసిస్తున్నా, జగన్మోహన్ రెడ్డికి నిరసనగా నేను రాజీనామా చేస్తున్నానని ఎందుకు మాట్లాడలేకపోయాడు? ఇదే జాషువా ఎందుకు మాట్లాడలేకపోయాడు? అనిత ఆడపిల్ల డాక్టరు, ఒక దళిత కుటుంబంలో ఒక ఆడపిల్ల డాక్టర్ అవ్వాలంటే ఎన్ని బాధలు పడి రావాలి? తిరుపతిలో ఉద్యోగం చేస్తా ఉంటే ఆ అమ్మాయిని న్యూడ్ వీడియోలు తీసి ఇబ్బంది పెడితే ఆ అమ్మాయి తరఫున ఒక్కళ్ళు ఎందుకు మాట్లాడలేదు? ఆ రోజు జగన్ అంటే భయం, జగన్ ఇచ్చే తాయిలాలు పోతాయని, జగన్ ఇచ్చేటువంటి ఈ ప్రమోషన్స్ పోతేనే భయంతో దళితుల పక్షాన ఎవరు నిలబడ్డారు? ఎప్పుడైనా ఈ సంజయ్ కుమార్ కానీ లేకపోతే ఈ సునీల్ కుమార్ కానీ వీళ్ళందరూ ఏ రోజైనా దళితుల వైపు ఉన్నారా? మీకు కత్తి పద్మారావు గారు లాంటి వాళ్ళు ఉన్నారు, కృష్ణమాది గారు లాంటి వాళ్ళు ఉన్నారు, సామాన్యమైనటువంటి వాళ్ళు దళితులకి చీమ చిట్టుకుమంటే ఉద్యమాలు చేసినటువంటి వాళ్ళు ఉన్నారు. ఈరోజు మేము దళితుల పేరు మీద గొప్పగా చదువుకున్నాం, గొప్ప ఉద్యోగాలు చేస్తున్నాం, చాలా స్థాయిలో ఉన్నామంటే ఏంటి నీ స్థాయి? నిజంగా కూడా అంత గొప్ప గొప్ప చదువులు చదువుకుని, నో డౌట్ అండి, అంత నిమ్న వర్గాల నుంచి ఆ స్థాయిలో చదువుకుని ఆ స్థాయికి ఎదిగి వచ్చిన వాళ్ళు నిజంగా గొప్పగా గౌరవించాలి, మనం డెఫినెట్గా గర్వపడతాం కూడా, నో డౌట్. కానీ ఆ స్థాయికి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి హయాంలో ఎందుకు ఇంతగా వాళ్ళని వాళ్ళు తగ్గించుకున్నారు, ఎందుకు ఇంతగా దిగజారిపోయారు అనేది అర్థం కావట్లా. పైగా దాని ప్రతిఫలం ఇప్పుడు వాళ్ళు అనుభవిస్తున్నారు. దానికి సంబంధించిన చర్యలో శిక్షలో వాటెవర్ అవి వాళ్ళు అనుభవిస్తూ ఉంటే ఇప్పుడు వాళ్ళు ఏదో చేస్తున్నారు